ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుని వాక్యమును కంఠస్థం చేస్తున్నాం కదా! మరి ఈరోజు ఇంకొక సామెత నేర్చుకుందామా? సామెతలు 3 అధ్యాయం 27 వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. కొన్నిసార్లు మనము ఇతరులకి మేలు చేయగలిగుండి కూడా మేలు చేయకుండా ఉండిపోతాం. వారికి ఈ రోజు మనం సహాయం చేస్తే రేపు మనం అక్కరలో ఉంటామేమో. మన దగ్గరున్న ₹1,00,000 ఇతరులకు ఇచ్చేస్తే మరి మనకు అవసరమైనప్పుడు ఎలాగా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నీకు శక్యమైనంత కొలది, నువ్వు చెయ్యగలిగినంత కొలది ఇతరులకి మేలు చేయాలి. అంటే 2 అంగీలుంటే ఒకటి ఇవ్వమని దేవుడు సెలవిచ్చాడు కానీ, ఉన్న 2 తీసి ఇవ్వమని చెప్పలేదు. మనం ఇతరులకి సహాయం చేసినప్పుడు, వారే మనకి సహాయం చేయాలని రూల్ ఏం లేదు. వేరే వాళ్ళెవరైనా కూడా ఇతరుల ద్వారా దేవుడు మనకి మేలు కలుగునట్లుగా సహాయం చేస్తాడు. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రికలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనం మేలు అనే విత్తనాలు విత్తితే మేలు అనే పంటనే కోస్తాం. మన శక్తికి మించి కాకుండా మనము చేయగలిగినంత ఇతరులకు మేలు చేసి దేవుని ప్రేమ వారికి చూపించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.